హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. ఈరోజు రాజ్మాతో వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ విత్ రసం కాంబినేషన్తో ఈ రాజ్మా కర్రీ సూపర్గా ఉంటుంది. సో ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ ఇక్కడ రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత కుక్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. చిన్న ఆనియన్ లేదా ఒక స్మాల్ కప్ ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చిటికెడు పసుపు, అలానే కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. రాజ్మా మనం మ్యాషీగా కుక్ చేస్తాం కదా, సో కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది. ఇక్కడ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కుక్ చేసిన రాజ్మా మ్యాషీగా కుక్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి పప్పులాగా స్మూత్గా అవ్వాలి. సో ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ కుక్ చేసిన రాజ్మాని యాడ్ చేసి ఇప్పుడు దీనిలో మసాలాస్ వేయాలి. ఫస్ట్ వచ్చి ధనియా జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం మీ స్పైసీకి సరిపడినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. రాజ్మా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి దీనిలో మనము వంకాయ యాడ్ చేసేయచ్చు. చాప్ చేసుకున్న వంకాయ యాడ్ చేయాలి. వంకాయ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఈ మసాలా అంతా కూడా వంకాయకి పట్టించి, ఇన్ కేస్ సాల్ట్ పడుతుంది అంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత వాటర్ వేయాలి. కర్రీకి సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు మీడియం టు లో ఫ్లేమ్లో వంకాయ స్మూత్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో వంకాయ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదండి. మీడియం ఫ్లేమ్లో వంకాయ కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ రాజ్మా కుక్ అయిపోయింది, మనకి వంకాయ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు వంకాయ స్మూత్గా మ్యాషీగా ఇలా మనకి పేస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు కుక్ అవ్వాలి. సో పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇన్ కేస్ వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే హై ఫ్లేమ్లో వాటర్ అంతా డ్రై అయ్యి మీకు నచ్చే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో వంకాయ కుక్ అయిపోయింది కాబట్టి నేను హై ఫ్లేమ్లో వాటర్ అంతా కూడా డ్రై చేస్తున్నాను. సో గ్రేవీ థిక్గా అయిపోయింది. ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. రైస్ విత్ రసం కాంబినేషన్తో ఈ వంకాయ రాజ్మా కర్రీ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సో మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ కలుద్దాం.